మార్నింగ్, వెల్కమ్ టు న్యూట్రీ గైడ్ డైలీ. ఈరోజు కెఫెయిన్ గురించి చెప్పాలనుకున్నా. కెఫెయిన్ అనేది రోజువారీగా 200 to 400 mg ప్రతి మనిషికి యాక్టివ్గా ఉండాలన్నా, మన బ్రెయిన్ మంచిగా సపోర్ట్ చేయాలన్నా, నర్వ్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవ్వాలన్నా అవసరం. కానీ 400 mg కన్నా మించి రోజువారీగా తీసుకుంటే దుష్ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే నిద్ర సరిగ్గా రాకపోవడం, యాంగ్జైటీ, షివరింగ్ రావడం, ఆకలి తగ్గిపోవడం, ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తాయి. దీనికి మనం రోజువారీగా కెఫెయిన్ దేంట్లో దొరుకుతుంది అంటే టీ, కాఫీ, గ్రీన్ టీ, చాక్లెట్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇలాంటి వాటిలో ఎక్కువ కెఫెయిన్ ఉంటుంది. డార్క్ చాక్లెట్స్లో మరీ ఎక్కువ ఉంటుంది. రోజువారీగా మనం 200 to 400 మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి. కాబట్టి 1 or 2 times తీసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఒక్కసారి తీసుకునే ఒక కప్పు కాఫీలో 100 to 200 mg కెఫెయిన్ ఉంటుంది. అదే టీలో అయితే 60 to 100 mg లోపల ఉంటుంది. సో అలాగని మనం రోజంతా కూడాను ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ కూడా కౌంట్ అవుతాయి కెఫెయిన్తో పాటు. సో ఆకలి కంట్రోల్ అయిపోతుంది, యాక్చువల్గా సాటిస్ఫై అయిపోతుంది. దీనివల్ల ఫుడ్ తక్కువ తీసుకుంటారు. కాకపోతే కెఫెయిన్ ఎక్కువ మోతాదు బాడీకి ఇవ్వడం వల్ల మెయిన్ స్లీప్ డిజార్డర్ వస్తుంది. కొంతమందికి షివరింగ్, నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఇబ్బంది పడడం. ఎక్కువ కూడా ఇవ్వకూడదు కెఫెయిన్, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తగిన మోతాదులో తీసుకోవాలి. మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్ ఇలాంటి వాళ్ళు అయితే చాలా మినిమైజ్ చేయాలి. తీసుకోకపోవడం కూడా మంచిదే. సో దీనికి మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే, కొంతమంది ఎక్కువ టీ, కాఫీలు తీసేసుకొని డే గడిపేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు మంచిగా కొన్ని ఎనర్జీ డ్రింక్స్ హెల్త్ వైజ్ ఉన్నాయి. సో నేను తీసుకునే ఎనర్జీ డ్రింక్లో యాక్చువల్గా 40 mg కెఫెయిన్ ఉంటుంది ఒకసారి. సో మీరు చూడొచ్చు, ఇంత క్వాంటిటీ తీసుకున్నా కూడా 40 mg కెఫెయిన్ ఉంటుంది. కాబట్టి రోజుకి హ్యాపీగా 5 to 6 times కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో అప్పుడు మనకి 300 కన్నా కూడా మించదు, 300 mg కన్నా కూడా. ఇలా మనం కరెక్షన్ చేసుకోవాలి. ఈవినింగ్ టైంలో యాక్చువల్గా ఈవినింగ్ తర్వాత తీసుకోకుండా ఉండడం సేఫ్, నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కరెక్ట్ చేసుకోండి. ఎక్కువ టీ, కాఫీ తీసుకోవడం మంచిది కాదు. చాక్లెట్స్ కావచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, ఇలా ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఎక్కువ కెఫెయిన్ పర్సెంటేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ.